ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా రావడం అవసరమా? మామూలుగా లేదన్న సినిమా దుమ్ము 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 లేచిపోయింది. బ్రో నాసామి రంగ ఎలా ఉంది అన్న? నాసామి రంగ మైండ్ బ్లోయింగ్ అన్న. సో ప్రతి సంక్రాంతికి వచ్చి ఇట్టు కొట్టుకొని పోయినట్లే ఈసారి కూడా నాసామి రంగతో మరో ఇట్ అన్న. సో ఒక్కరితోనే వచ్చినప్పుడే వేరే ఉంటుండే. సో ఫుల్ సెంటిమెంట్ అన్న. ఆ సెంటిమెంట్ ఏందో, ఆ ముగ్గురు మధ్యలో ఏమేమి జరుగుతుందో, అల్లరి నరేష్ కానీ, రాజ్ తరుణ్ కానీ, నాగార్జున మధ్యలో కానీ ఆ సెంటిమెంట్ ఎలా ఉంటుందో, వాళ్ళ ముగ్గురు మధ్యలో ఏమంటారు ఆ రిలేషన్షిప్ ఏందో, వాళ్ళ మధ్యలో ఏం నడుస్తుందో అనేదే స్టోరీ అన్న. ఆ స్టోరీలో ఫుల్ సంక్రాంతి మొత్తం ఈ సినిమా ఒక్కతే అన్న. సో ఇంకా వేరే వాళ్ళవి కూడా సినిమాలు రిలీజ్ అయినాయి. సో ఒక్కొక్క దాంట్లో ఒకటేమో థ్రిల్లింగ్, ఒకటేమో డివోషనల్, ఒకటేమో ఫుల్ మాస్. కాకపోతే ఇది మొత్తం సంక్రాంతి అన్న. సంక్రాంతి ఫెస్టివల్ మొత్తం దీంట్లోనే ఉంది. ప్రతి ఒక్క రోజు చూడాలి. సూపర్ అన్న. థ్యాంక్ యూ బ్రో. నాసామి రంగ ఎలా ఉంది అన్న? సినిమా అయితే బాగుందన్న. ఈ సంక్రాంతి బరిలో ఈ సినిమా రావడం అవసరమా అన్నోళ్ళకి మాత్రము నరకం చూపించిండు భయ్య. సో మామూలుగా సినిమా. ఈ సినిమా నాకు కూడా అనిపించింది సంక్రాంతికి మన మహేష్ బాబు గారి సినిమా ఉంది, హనుమాన్ సినిమా హై బడ్జెట్ గ్రాఫిక్స్ తోటి అదొక సినిమా ఉంది. మళ్ళీ ఇన్ని సినిమాలలో ఇప్పుడు మన వెంకటేష్ గారిది సినిమా వచ్చింది. సో ఇన్ని సినిమాలలో ఈ సినిమా కూడా వస్తే ఎంతమంది పబ్లిక్కి ఏ సినిమాకి వెళ్తారనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అని చెప్పి నేను అనుకున్నా. బట్ ఈ సినిమా చూసినాక ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్న. సో మనోడు మొత్తం కత్తిలు పడితే మొత్తం మన సలార్ సినిమాలో కత్తి పడితే భయపడుతుంది చూసినామా, అట్లా భయపడాలా ఆ రేంజ్లో ఉందన్నమాట. అండ్ ఎమోషనల్ ఉంది, మనకి సెంటిమెంట్ ఉంది. రాజ్ తరుణ్ గారిది అయితే కొంచెం తగ్గింది. సో అల్లరి నరేష్ గారిది అయితే చాలా బాగా ఇచ్చారనమాట అక్కడ ఆ సినిమాలో అయితే. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఈ సినిమాలో హీరోయిన్కి మెయిన్ లీడ్ అనమాట, చాలా మంచిగా ఇచ్చారు. హీరోయిన్ అయితే అద్భుతంగా చూపించారు. ఒక కొత్త హీరోయిన్గా చూపించినా కూడా చాలా మంచిగా చేశారు. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి ఒక కొరియోగ్రాఫర్ డైరెక్టర్గా చేయడం అనేది ఎట్లా చేస్తాడో నాకు ఇదితో ఉండే. బట్ ఇది చాలా మంచిగా ఉంది. అవుట్పుట్ అయితే చాలా మంచిగా ఇచ్చాడనమాట. బ్రో నాసామి రంగ ఎలా ఉంది? ఒక్క ముక్క అందగాడ అందాలన్నీ అందుకోరా. కానీ వెంకటేష్ కానీ మా నాగబాబు గారు నాగమామకి సెట్ అవుతుంది. మామూలుగా లేదన్న సినిమా దుమ్ము 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 లేచిపోయింది. మాస్లో ఎట్లా దుమ్ము లేచిపోతుంది అంటారు కదా, ఒక రేంజ్ అసలు కుసరన్న. విజిల్ లేదు అన్న. ఇది మల్టీ స్టారర్ మర్చిపోతారన్న. కానీ రాజ్ తరుణ్ క్యారెక్టరు కొంచెమే ఉంటుంది. కానీ అల్లరి నరేష్ది ఈయనది క్యారెక్టరు మెయిన్ అన్న. హీరోయిన్ అన్న అరే మా నాగమామ ఇట్లా నిస్సాలు తిప్పి హీరోయిన్ ఇట్లా ఆయన ఎప్పటికీ ఎవర్ గ్రీన్ అన్న. ఇప్పటికీ పొలిలు పడిపోతారు ఆయన. ఆయనను చూడనీకి వచ్చినాను నేను సినిమా. సంక్రాంతి బరిలో నిలవడం కాదన్న. మా వాళ్ళు వేసుకున్నాక కోసుకున్నాక ఈయన లుంగెత్తుకొని నాసామి రంగనే అంతా ఊర్లలో పల్లెటూరు ఏంటి ఈయన మొత్తం ఆయనకే ఫిక్స్ మేము